ఏం బాబాయ్ ఏం పేరండి నీ పేరు? పేరు గోపాలే. గోపాల్. ఏ ఊరు? కనగలేనా? కనగలే. ఓకే బాబాయ్, ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, మరి గతంలోనేమో కేసీఆర్ పరిపాలించాడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి చేస్తాడు. మరి ఇప్పుడు 13 నెలలు అయింది ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఎట్లున్నది పరిపాలన? ఈ పరిపాలన బాగలేదు. కేసీఆరే మంచిగుండే. ఎందుకు? ఆయన రైతు బంధు ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు, అన్ని రకాల కేసీఆర్ఏ బాగా చేసిండు. కానీ రేవంత్ రెడ్డి, నేను కూడా కాంగ్రెసే, కానీ రేవంత్ రెడ్డి చేసిన పేకలు బాగలేవు, మంచిగా లేవు. ఎమ్మెల్యే కోంటంకర్ ఆయన కూడా గట్టినే ఉంది. ఆయన పరిస్థితి కూడా ఏమన్నా చేస్తలేడు. మాకల్లా మంచిగా చేస్తాడని ఆ పనులు ఈ పనులు చేసినాం కానీ ఆయన కూడా ఏం పని చేస్తాడు. రైతు గిట్టుబాటు ధర ఇస్తాడు, 2500 ఇస్తాడు, 2500 కూడా ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అన్ని రైతు బంధు లేదు, 24 గంటలు లేదు. రైతులు మొత్తం ఎదురు చూస్తారు. ఆ కరెంట్ చక్కగా వస్తలేదు. ఏది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో ఆంకల్లా 4 మాలు వాడతలేవు. కరెంటు కూడా చక్కగా వస్తలేదు. 24 గంటలు కరెంట్ అనేది ఆ కరెంట్ వస్తలేదు. రైతుకు అది రైతు బీమా ఇస్తాడు, రైతు బీమా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్యం ఇస్తాడు, కళ్యాణ లక్ష్యం ఇళ్ళు అని పెట్టారు. ఇళ్ళు వాళ్ళకి తులం బంగారం ఇస్తాడు ఆడపిల్లకు, ఆ తులం బంగారం కూడా ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అన్ని చేసేది 6 గ్యారెంటీలు అన్ని అంటుండే కానీ అన్ని ఏది కాలేదు. అన్ని అబద్ధాల మాటలే కానీ ఏది కాలేదు. ఏ పనులు చేసినా కానీ ఏమన్నా చేస్తలేదు. ఏమైనా కేసీఆర్ పాలన మంచిగా ఉంది అంటారు దేశం మొత్తం. నేను కూడా కాంగ్రెసే, కానీ ఈ పాలన బాగలేదు. కేసీఆర్ అయితేనే మంచిగా ఉంటుంది అని అంటారు. పాపం పెద్ద కొడుకు ఆయనే మంచిగా చేసిండు. ఈ రైతులకు కానీ అప్పుడు 200 పింఛని 2000 చేసిండు కేసీఆర్. కేసీఆర్ మంచిగా చేసిండు, కానీ ఈయన చేసిన అభివృద్ధి ఏమన్నా బాగలే. ఏం పని చేస్తలేడు తండ్రిగా. అందరూ ఆయన మీదనే అంటారు, కేసీఆర్ మళ్ళీ రావాలని కేసీఆర్ అంటారు, కానీ ఈయన చేసిన అభివృద్ధి పనులు ఏమి లేవు. ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, కానీ ఎన్నికలు కూడా జనాలు వేసేది కూడా నమ్మకం తక్కువ. కాంగ్రెస్ జనాలు అంటారు, కానీ పనులు అయితే అయితలేదు. చేసేది కూడా గట్టిగా ఉంది. ఆయన పనులు కూడా 6 గ్యారెంటీలు సరే, ఒక్క గ్యారెంటీ లేదు. ఇగో మహిళా లీడర్ ఇవో మాట్లాడతారు సార్, ఏది రావట్లేదు. ఆమెకి చెప్పండి, ఇంతసేపు మాట్లాడినమ్మా నేను. నువ్వే 2 లక్షలు మాట్లాడు, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. అది చేస్తాడు, కొంతమంది చేసిండు, కొంతమంది చేయలేదు. అది వచ్చింది. అన్ని మాటలే కానీ ఏది కాలేదు.